తెలంగాణలో సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. సో ఏంటి మొత్తంగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ వల్లే ఇదంతా జరుగుతుంది. తెలంగాణకి సంబంధించి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి అటు విగ్రహాలు పెట్టడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు ఒక బి టీం సీఎం గా పనిచేస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. సో ఎలా చూస్తున్నారు ఆ విమర్శని? ఇలాంటి అవసరాలు కాంగ్రెస్ కి ఏం అవసరం ఉందో ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటది. కాంగ్రెస్ కాదు బి టీం, బీజేపీకి ఇంకా బీఆర్ఎస్ కి బి టీము జనసేన అని బీజేపీ పనిచేస్తుండొచ్చు గానీ మాకు అవసరం లేదండి. మాది నేషనల్ పార్టీ, కొట్లాడేదే బీజేపీలతో. మేము మాకేం అవసరం ఉన్నది ఈ బి టీం తో పనిచేయడం. విగ్రహాలు అన్నారు మీరు, విగ్రహాలు కాదు విగ్రహము. కేసీఆర్ కొడుకు పేరే ఆ పేరు పెట్టుకున్నాడు, నందమూరి తారక రామారావు. పేరు మార్చేసుకోమనండి అని మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చాము. వారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరిక మేరకు అక్కడ విగ్రహం పెట్టేయడం జరిగింది తప్పించి ఆంధ్ర పాలకులతో, ఇప్పుడు సోదరిమణి చెప్పినట్టు ప్రజలతో ఎక్కడ కూడా మాకు ఇబ్బందులు లేవు. ఇక్కడ నిజంగా చూసుకున్నట్టయితే కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, హైదరాబాదు, సనత్ నగర్ ఎన్నో చోట్ల ఆంధ్ర సెటిలర్స్, ఆంధ్ర నుంచి వచ్చి ఓట్ల కోసమేనా ఈ విగ్రహ రాజకీయం? ఒక్క నిమిషం, విగ్రహ రాజకీయం ఏంటి? సెటిలర్స్ ఓట్ల కోసమే విగ్రహ రాజకీయం చేస్తున్నారన్న విమర్శ కూడా వినిపిస్తోంది మీ మీద. లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు అన్నాను నేను. విగ్రహాలు సెటిలర్ల కోసమేనా లేకపోతే ఓటు రాజకీయం కోసమేనా అని అంటే అవన్నీ పక్కన పెట్టేసి జరిగిన విషయము, ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి మా ముఖ్యమంత్రి. మరి అంత విగ్రహాలు పెట్టే సహృదయం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఒక సభ పెడతా అంటే ఎందుకు అబ్జెక్షన్స్ వస్తున్నాయన్న సభ ఎవరన్నా పెట్టుకోవద్దన్నారా? నేను ఇప్పుడు నిన్న మొన్న జరిగిన విషయాల గురించే నేను మాట్లాడుతున్నాను. మొన్న ఈ మధ్య కాలంలో ఇందాక సోదరుడు పాపం చాలా క్లుప్తంగా వైఎస్ఆర్ సిపి మీదకి నెట్టేసే ప్రయత్నం చేశారు. క్లియర్ గా వీడియోలో ఉన్నాయి కదా సోదరా. ఇన్ని పచ్చబద్దాలు ఆడితే జనాలు మనల్ని చూస్తున్నారు, మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. జనాలకు మనం సమాధానంగా ఉండాలి తప్పించి జనాలను మొహం చాటేసే మాటలో జనాలు మనల్ని వ్యతిరేకించే విషయం ఉండొద్దు. డైరెక్ట్ గా అన్నాడు, తెలంగాణ దృష్టి తగిలి ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటలు అవన్నీ ఎండిపోయినాయి, తెలంగాణ దిష్టి తగిలిందని డైరెక్ట్ పవన్ కళ్యాణే అన్నాడు. వీడియోలు కూడా చూసినాము. మనకు సమైక్య ఆంధ్ర కావాలి గాని సపరేట్ ఆంధ్ర వద్దు అని 11 రోజులు నేను నిరాహార దీక్ష చేసిన అని స్వయాన పవన్ కళ్యాణ్ చెప్పిండు. మరి ఏం మొహం పెట్టుకొని తెలంగాణ ప్రజల దగ్గరకు వస్తారు? తెలంగాణ ప్రజలు ఈ రోజు అంటే 2 జూన్ రోజు తెలంగాణ వచ్చింది అనే ఆనందంలో ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు వచ్చి ఆంధ్ర పెత్తందారుల పెద్దరికం ఏంటి? ఇక్కడ మీకు అవసరం ఉండింటే వారం రోజుల కింద పెట్టుకోవడానికి రాకుండానా, లేదా 2 రోజులు అయినాక పెట్టుకోవడానికి రాకుండానా? సుజాత గారు టైం ఇస్తా బొలమల యాదవ్ గారు క్లియర్ గా జనసేన మొన్నటికి మొన్న జనసేనాని సభ్యులందరూ కూడా మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద పడ్డారు. ఆ తర్వాత నిన్న మొన్న కూడా ఇక్కడ ఉన్నదల్లా ఆయన మీటింగ్లు పెట్టుకోవడానికి నాకు తెలిసి అక్కడ కబ్జా పెట్టినటువంటి భూముల్ని కాపాడుకోవడం కోసమేమో అనుకుంటున్నాను నేను. నిజంగా వాస్తవాలు అందరికీ తెలుసు కదా తెలంగాణ ప్రజలకి. ఇక్కడ మేము నివాసాలు ఇస్తున్నాం, ఇక్కడ వాళ్ళకి రాకపోకలు ఇస్తున్నాం, ఇక్కడ వచ్చిన వాళ్ళని ఆదరిస్తున్నాం, ఇక్కడ తెలంగాణ ప్రజలతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్ని ఇస్తున్నాం. మేము ఎక్కడ కూడా విభేదాలు తేవట్లేదు. కేవలం ఇక్కడ సెంటిమెంట్, ఏ పార్టీ అయినా రావచ్చు అని మేమేం కాదనలేదు. కానీ సెంటిమెంట్ అనేది తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ కాబట్టి దానికోసమే మేము మాట్లాడుతున్నాం తప్పించి వేరే ఏ ఇతర పార్టీలు వచ్చినా ఇక్కడ పెట్టుకోవట్లేదా? సిపిఐ వస్తుంది, సిపిఎం వస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, ఇంకా ఇతర పార్టీలు బోల్డ్ అని ఎవరన్నా అడ్డుపడుతున్నారా? టైం ఇస్తాను, బొలమల యాదవ్ గారు. నవనిర్మాణ సభ అని